నేను డాక్టర్ గంగినేని ధనుంజయ్, డీన్ ఎంబీఏ డిపార్ట్మెంట్, నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్, నెల్లూరు. ఈరోజు ముఖ్యంగా మాకు ఎంత సంతోషంగా ఉందంటే, మా స్టూడెంట్స్ అనేక రకాల ఫెస్ట్లో పాల్గొని మంచి ప్రైజెస్ సంపాదించారు. సో నిన్న కర్నూలులో జరిగిన ఈవెంట్లో కూడా 3 ఈవెంట్లో పార్టిసిపేట్ చేస్తే 3 ఈవెంట్లో ప్రైజులు గెలుచుకున్నారు. 2 ఈవెంట్లో ఫస్ట్ ప్రైజు, 1 ఈవెంట్లో సెకండ్ ప్రైజ్ వచ్చింది వాళ్ళకి. సో ఇదే కాకుండా ఇంతకుముందు కూడా వేమన యూనివర్సిటీలో మంథన్ అనే ఫెస్ట్ జరిగితే దాంట్లో కూడా చాలా ప్రైజులు వచ్చాయి. తర్వాత ఇంకొకటి మన ఈ కాలేజీలో కూడా నెక్స్ట్ నంద్యాల కాలేజీలో కూడా వాళ్ళు పార్టిసిపేట్ చేసి ఆర్జీఎం కాలేజీలో కూడా అనేక రకాల ప్రైజులు తెచ్చుకున్నారు. సో ఇటువంటి ఏంటంటే ఈ ఈవెంట్స్ స్టూడెంట్స్కి అనేక రకాల స్కిల్స్ నేర్పిస్తాయి. లీడర్షిప్ స్కిల్స్, తర్వాత కాన్ఫ్లిక్ట్ రెజల్యూషను, టీం వర్క్, ఇవన్నీ కూడా వస్తుంది. అందుకని మేము ఎంకరేజ్ చేస్తున్నాం ఎంబీఏ స్టూడెంట్స్ని. సో ఇటువంటి వినూత్న కార్యక్రమాలు ఎక్కడా కూడా మనకి ఓన్లీ మెట్రోపాలిటన్ సిటీస్ అయినటువంటి హైదరాబాద్, చెన్నై, బెంగళూరు అని కనిపిస్తాయి. కానీ మన నారాయణ బ్రాండ్ ఉండడం వల్ల, నారాయణ యొక్క గ్రూపు ఒక ఇమేజ్ ఉంది కాబట్టి మనకి వీ కెన్ ఈజీలీ compete అనేసి. I am Dr. Ravi Prasad, Principal Narayana Engineering College, Nellore. Our MBA students participated in fest at Kurnool and won first and second prizes in 3 major events held at Kurnool, and we are very proud of their achievement. We are sending out our students for getting exposure. We want to bring new culture into the system by participating in other college events and learning from there, and this will avoid any mistakes done by students, this particular exposure of external participation. So we are also sending our students to premier institutions like IIMs and premier deemed universities, and this is a first step. First we will win locally, and then we will go for regional, and then we will go for national. So this is a step-by-step plan for the 4 semesters they are going to stay in this campus. So until and unless we don't mold students in a systematic manner, we will never be able to achieve the desired outcome. The desired outcome is they must be eligible to get employed in premium organizations or institutions which are spread across India. So that is our main aim and goal of MBA department. నమస్తే అండి, నా పేరు రాజేశ్వరి, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎంబీఏ డిపార్ట్మెంట్ ఇన్ నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్. యాక్చువల్గా వై నారాయణ ఎంబీఏ ఈజ్ ఇంపార్టెంట్ టు ఎవ్రీ స్టూడెంట్. యాక్చువల్గా మనం చూసుకుంటే అందరూ ఎంబీఏని ఇంట్రడ్యూస్ చేస్తారు. దెన్ నారాయణ ఎంబీఏ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, మనము ఇక్కడ ఫినాన్షియల్ మార్కెట్ ప్రొవైడ్ చేశాము, ఎన్ఎస్ఎం సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేశాము, కోర్సెస్ ప్రొవైడ్ చేశాము, బిజినెస్ అనలిటిక్స్ ప్రొవైడ్ చేస్తున్నాము. నెక్స్ట్ ఇండస్ట్రియల్ పర్సన్స్ని తీసుకొచ్చి పిల్లలతో యాక్చువల్గా ఎవరైనా థియరిటికల్ నాలెడ్జ్ని ఇస్తాము, కానీ మనం ఇక్కడ ఏంటంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ని షేర్ చేస్తున్నాం స్టూడెంట్స్కి. ఇండస్ట్రీస్ పర్సన్స్తో వాళ్ళు ఇంటరాక్ట్ అయినప్పుడు ఇండస్ట్రీస్కి ఏ విధంగా అయితే వీళ్ళకి స్కిల్స్ కావాలో ఆ టైప్ ఆఫ్ స్కిల్స్ని వీళ్ళు ఎన్హాన్స్ చేసుకోవడానికి మనము హెల్ప్ చేస్తున్నాము. నెక్స్ట్ మోర్ దెన్ హైయెస్ట్ పిహెచ్డి ఫ్యాకల్టీస్ మన దగ్గర అవైలబుల్ ఉన్నారు. నెక్స్ట్ ఏంటంటే వీళ్ళకి ల్యాబ్స్, రియల్ ప్రాక్టికల్ నాలెడ్జ్ని మనం ఇక్కడ ప్రొవైడ్ చేస్తూ, నెక్స్ట్ యంగ్ మేనేజర్గా, యంగ్ లీడర్గా ఎలా అయితే వాళ్ళు ఫ్యూచర్లో ఒక కంపెనీని కానీ ఆర్గనైజేషన్ లీడ్ అందుకు కావాల్సిన క్వాలిటీస్ని మనం ఇక్కడ వాళ్ళని తయారు చేస్తున్నాం. నారాయణ స్టూడెంట్ అంటే యాక్చువల్గా వాళ్ళు
పుట్టడం కాదు, మనం తయారు చేపిస్తున్నాము. సో ఆ విధమైన స్కిల్స్ని మనం ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాము. Good morning, everyone. I am T. Karthik. I am here with my friend, fellow mate P. Karthik and D. Venkatesh. We are here to talk about our journey to Karnoolu, Ashoka College, which was held an event, Veman Mantra. We are from MBA Narayana Department from Nelluru. Well, our college encourages us to participate in several events and several college fest that we participated in management.